అందరికీ నమస్కారం. మన దేశ వారసత్వంలో చేనేత కళకు ఓ ప్రత్యేక స్థానముందే కదండి. మరి ఆ కళను ప్రాణంగా బ్రతికిస్తున్న మన చేనేతకారుల సంగతేంటి? వాళ్లకి అండగా నిలబడటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన పథకం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఖాదీ వికాస్ యోజన. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం రండి. అసలు ఈ ఖాదీ వికాస్ యోజన అంటే ఏంటి? సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఖాదీ నేసే మన చేనేతకారులకు, వాళ్లు నడుపుతున్న సంస్థలకు ఆర్థికంగా, మౌలిక వస్తుల పరంగా, అలానే మార్కెటింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా అండగా నిలబడే ఒక ప్రభుత్వ పథకం అన్నమాట. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేసే ఒక భరోసా ఇది. సరే, ఈ పథకాన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద గొడుగులా ఊహించుకోండి. ఆ గొడుగు కింద ఖాదీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం వచ్చేస్తుంది. అంటే కేవలం ఏదో ఒక రకమైన సహాయం అందించి చేతులు దులుపుకోవడం కాదు. ఒక వస్త్రాన్ని తయారు చేయడం దగ్గర్నుంచి దాన్ని మార్కెట్ చేసి అమ్మే వరకు ప్రతి అడుగులోనూ చేయూతనివ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి దీని కింద ఏమేం విభాగాలొస్తాయో చూసేద్దామా? చూశారు కదా, ఇది ఎంత పెద్ద పథకమో! ఉత్పత్తికి సబ్సిడీలిస్తారు, లోన్లు తీసుకుంటే వడ్డీ భారం తగ్గిస్తారు, పని చేసుకోవడానికి మంచి వసతిగా వర్క్షెడ్లు కట్టిస్తారు, సంస్థల్ని బలోపేతం చేస్తారు, మార్కెటింగ్కి సపోర్ట్ ఇస్తారు, నాణ్యత విషయంలో హామీ ఇస్తారు. ఇలా ఒకటేంటి, టెక్నాలజీ సహాయం కూడా అందించి అన్ని వైపుల నుంచి ఖాదీ రంగాన్ని పైకి తీసుకురావాలన్నదే ఈ ప్రయత్నం. ఓకే, పథకం బావుంది, దాని లక్ష్యాలు బాగున్నాయి, అంతా సరే. కాని అసలు విషయానికొద్దాం. ఈ పథకంలో చేరితే చేనేతకారులకు, వాళ్ల సంస్థలకు నిజంగా చేతికి అందే ప్రయోజనాలు ఏంటి? అంటే డబ్బు రూపంలో ఎలాంటి సాయం దొరుకుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన భాగం. మొట్టమొదటిది ఎంఎండిఏ. దాని పూర్తి పేరు మాడిఫైడ్ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. పేరు కొంచెం క్లిష్టంగా అనిపించినా చేసే పని మాత్రం చాలా సింపుల్. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే చేనేతకారులకు అయ్యే ఉత్పత్తి ఖర్చుని నేరుగా తగ్గించడం. దీనివల్ల వాళ్లపై ఆర్థిక భారం ఎంతలా తగ్గుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, మీరు చూస్తున్నది అక్షరాలా నిజం. ఏకంగా 35% సబ్సిడీ. అంటే కాటన్, మస్లిన్, ఉన్ని ఏ రకం ఖాదీ వస్త్రం తయారు చేసినా సరే దాని తయారీకయ్యే అసలు ఖర్చులో 1/3 పైగా ప్రభుత్వమే భరిస్తోంది. ఆలోచించండి, ఇది చేనేతకారులకు ఎంత పెద్ద ఊరట ఇస్తుందో. సరే, ఉత్పత్తి ఖర్చు తగ్గింది. మరి డబ్బు అవసరమై లోన్ తీసుకుంటే అప్పుడే వస్తుంది మరో అద్భుతమైన ప్రయోజనం. అదే ఐఎస్ఈసి పథకం. దీని పూర్తి పేరు ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. ఈ పథకం బ్యాంకు లోన్లను ఎంత అందుబాటులోకి తెస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఈ ఐఎస్ఈసి పథకం కింద ఖాదీ సంస్థలు బ్యాంకు నుంచి ఎంత పెద్ద లోన్ తీసుకున్నా సరే వాళ్లు తిరిగి కట్టాల్సిన వడ్డీ కేవలం 4% మాత్రమే. అక్షరాలా 4%. మిగిలిన వడ్డీ ఎంత ఉన్నా అదంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇంతకంటే గొప్ప ఆర్థిక భరోసా ఇంకేముంటుంది చెప్పండి? మంచి ఉత్పత్తి రావాలంటే ముందు పని చేసుకోవడానికి సరైన చోటుండాలి కదా. అందుకే ఈ పథకంలో వర్క్షెడ్ల నిర్మాణానికి కూడా సాయం అందిస్తున్నారు. ఇక్కడ 2 ఆప్షన్లున్నాయి. ఒకవేళ సొంతంగా అంటే ఇండివిడ్యువల్గా వర్క్షెడ్ కట్టుకోవాలనుకుంటే ₹1,20,000 వరకు సాయం అందుతుంది. అలా కాకుండా ఓ 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఒక్కో చేనేతకారుడికి ₹80,000 వరకు ఆర్థిక సాయం లభిస్తుందన్నమాట. ఈ పథకం కేవలం ఒక్కో చేనేతకారుడు గురించే కాదు, ఖాదీని నమ్ముకుని నడుస్తున్న మొత్తం సంస్థల గురించి కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ ఏదైనా ఖాదీ సంస్థ ఆర్థికంగా బాగా నష్టపోయి బలహీనపడితే దాన్ని మళ్లీ నిలబెట్టడానికి ఏకంగా ₹15 లక్షల వరకు సహాయం అందిస్తారు. అంతేకాదు, పాతబడిపోయిన సేల్ సెంటర్లను అంటే అమ్మకాల కేంద్రాలను మళ్లీ కొత్తగా ఆధునికంగా మార్చడానికి ఏకంగా ₹25 లక్షల వరకు కూడా సహాయం చేస్తారు. ఓకే, ఇన్ని రకాల ప్రయోజనాలున్నాయి. చాలా బావుంది. మరి వీటన్నిటికీ ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఆ వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. దాన్ని ఓసారి చూసేద్దాం. అర్హతల విషయానికి వస్తే ఇవి చాలా స్పష్టంగా, సింపుల్గా ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఖాదీ చేనేతకారులై ఉండాలి లేదా సంస్థ అయి ఉండాలి. వయసు 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఆధార్ లాంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే ఇక్కడొక ముఖ్యమైన నియమముంది. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి, మహిళలకు
ఇంకా బీపీఎల్ కేటగిరీ వారికి ప్రాధాన్యత ఇస్తారు. అర్హతలేంటో చూశాం కదా. సరే, అర్హత ఉంది అనుకుందాం. మరి అప్లై చేయడం ఎలా? ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ స్టెప్స్ చూసి అస్సలు కంగారు పడొద్దు. ప్రాసెస్ నిజంగా చాలా సులభం. ముందుగా కేవీఐసీ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఫామ్లో మీ వివరాలు, మీ సంస్థ వివరాలు అన్నీ జాగ్రత్తగా నింపాలి. అంతా పూర్తయ్యాక మీ ఈమెయిల్కి లేదా ఫోన్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయి అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అంతే, మీ అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అప్లై చేసే ముందు ఓ చిన్న పని చేయాలి. ఈ డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా పెట్టుకుంటే పని తేలికవుతుంది. అంటే ఆధార్ కార్డు, వయస్సుని నిర్ధారించే సర్టిఫికేటు, మీ చేనేతకారుడి ఐడి కార్డు లేదా సంస్థ సర్టిఫికేటు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఒకవేళ వర్తిస్తే కులా బీపీఎల్ సర్టిఫికెట్లు, ఇవన్నీ ముందే దగ్గర పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా వేగంగా అయిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం పథకానికి సంబంధించిన వివరాలు, అంకెలు, అర్హతలు అన్నీ చూశాం. కానీ వీటన్నింటికీ మించి ఈ పథకం యొక్క అసలు ఆత్మ ఏంటి? దీని వెనుక ఉన్న పెద్ద ఉద్దేశమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఖాదీ వికాస్ యోజన అనేది కేవలం డబ్బు ఇచ్చే పథకం కాదు. ఇది అంతకంటే చాలా గొప్పది. మన జాతీయ వారసత్వంలో, మన సంస్కృతిలో భాగమైన ఖాదీకి కొత్త ఊపిరిపోసే ప్రయత్నం. ఆ కళనే నమ్ముకుని జీవిస్తున్న మన చేనేతకారుల చేతులకు బలాన్నిచ్చి, వాళ్లకు సాధికారత కల్పించి, మన వారసత్వాన్ని కాపాడటానికి చేస్తున్న ఒక ముఖ్యమైన కృషి ఇది. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. టెక్నాలజీ ఇంత వేగంగా దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఖాదీలాంటి మన సాంప్రదాయ కళలు, పరిశ్రమలు భవిష్యత్తులో కూడా నిలబడాలంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఒక్కటే సరిపోతాయా? లేక వినియోగదారులుగా, పౌరులుగా మనం కూడా చేయాల్సింది ఏమైనా ఉందా? దీనిపై ఆలోచించండి. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఖాదీ వెనుక ఉన్న ఇంత కథ, దానికి అండగా నిలుస్తున్న ఈ పథకం గురించి మరింత మందికి తెలియాలంటే దయచేసి లైక్ చేయండి, అందరితోనూ షేర్ చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రశ్నపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.